వెల్కమ్ టు పుష్ప కిచెన్ ఛానల్. ఇవాళ నేను ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను. విన్నాక వీడియో మొత్తం చూసాక మీకే నచ్చుతుంది, అంత బాగుంది ఈ కాన్సెప్ట్ వచ్చేసి. అసలు జనరల్గా మనం రెస్టారెంట్కి ఎందుకు వెళ్తాము? ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి. ఆ ఫుడ్ కూడా మంచిగా నూనెలో వేయించినవి అయితే ఏంటి, మంచిగా ఉడికించిన ఐటమ్స్ అయితేనే మనం ఎంజాయ్ చేస్తూ తింటాము. అలాంటిది అసలు స్టవ్వే వెలిగించకుండా, అంటే పొయ్యి పెట్టకుండా, అలానే బాయిల్ చేయకుండా, అంటే అసలు ఉడికించకుండా, నూనె అనేది లేకుండా ఫుడ్ తయారు చేసి పెడుతున్నారు. ఎక్కడో కాదండి, మన చెన్నైలో ఉన్నటువంటి ఒక రెస్టారెంట్లో. ఆ రెస్టారెంట్ పేరు వచ్చేసి నో ఆయిల్ నో బాయిల్ ఫుడ్. అదిగోండి అదే అనమాట ఆ రెస్టారెంట్. ఇది చెన్నై వేళచెర్రి దగ్గర పల్లికర్ని రోడ్లో ఉంది. అక్కడ దాకా వెళ్ళి ఏం తింటామని అనుకోవద్దు, ఎందుకంటే అసలు ఈ రెసిపీస్ అన్నీ కూడా, అంటే ఈ పదార్థాలన్నీ కూడా మనం ఇంట్లో తయారు చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగున్నాయి. లోపలికి వెళ్ళగానే యాంబియన్స్ అయితే ఇలా ఉంటుంది. వాళ్ళ బోర్డు మీద కూడా ఇవాళ మెనూ రాసి ఉంటుంది, ఫలానా ఫలానా అని. మనకు ఆ బోర్డు మొత్తం మీద కొలంబు అన్న పదం అయితే అర్థం కాదు, అంటే పులుసు అని అర్థం. అసలు వీళ్ళు అన్నాన్ని కూడా ఉడికించకుండా పెడుతున్నారు. దేంతో పెడతారు అన్నాన్ని అనేది నేను తినేటప్పుడు చూపించాను, చూడండి. ఇదిగోండి, ఈ వడ్డించే ఏ పదార్థంలో అయినా సరే పచ్చిమిరపకాయ కానీ, ఎండుమిరపకాయ కానీ, చింతపండు కానీ, ఇంకోటి ఏదో చెప్పారనా, పాలు పెరుగు ఇవేమి కూడా వాడకుండా తయారు చేస్తారంట. అసలుకి చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. ఇక అసలు వడ అయితే ఇంకా అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది. అంటే అసలు మన వడ అంటే నూనెలో అసలు వేపిస్తేనే మనకి వడ, అలాంటిది వీళ్ళు ఈ వడని వేయించకుండా ఉడికించకుండా తయారు చేసి మరీ పెడుతున్నారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. తినేటప్పుడు దాన్ని కూడా చూపిస్తాను, చూడండి. ఇలా ఆయిల్ లేకుండా ఉడికించకుండా చేస్తున్నారు కాబట్టి సెలబ్రిటీస్, అలానే వెయిట్ లాస్ అంటే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది వచ్చి తింటూ ఉంటారంటండి. లేదంటే కనుక జొమాటో, స్విగ్గీ ద్వారా ఇలా ఆర్డర్స్ కూడా పెట్టుకుంటారంట. నేను చెప్పేదంతా హంబక్, అదే నిజం కాదు అనుకుంటున్నారా? అయితే వాళ్ళ కిచెన్లోకి కూడా వెళ్ళి చూడొచ్చు మనం. నేనైతే వంటగదిలోకి వెళ్ళి మరీ చూస్తాను, మీరు కూడా రండి నాతో పాటు. ఇదిగోండి, స్టవ్ అనేది లేదంటే పొయ్యి అనేది లేదు, ఇక పొయ్యే లేదు. గారెలు వేయించడానికి ఆయిల్ కళ ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇవిడ మిక్సీలో ఏదో వేసి బర్రం తిప్పుతున్నారు. ఏంటని అడిగితే ఇవాళ స్పెషల్ తులసి రసం ఉంటుంది. కిచెన్ మళ్ళీ తర్వాత చూపిస్తాను, ఎందుకంటే నేను మీకు ఇదంతా చెప్పేటప్పటికి నేను ఆర్డర్ చేసిన లంచ్ రానే వచ్చేసింది, అంటే నా భోజనం వచ్చేసింది. ఈ భోజనం కాస్ట్ వచ్చేసి 250 రూపీస్, అంటే 250 రూపాయలు. ఇందులో 16 వెరైటీస్, అంటే 16 రకాలు పెడతారు. అసలు విందు భోజనానికి ఏమాత్రం తగ్గకుండా ఈ నో బాయిల్ నో ఆయిల్ కాన్సెప్ట్లో అయితే భోజనాలు పెట్టేశారు. అసలు ఏమేమి పెట్టారు చూద్దాం. అసలు మర్చిపోయాను, వెళ్ళగానే ఫస్ట్ వీళ్ళు ఒక ఎనర్జీ డ్రింక్ ఇచ్చారు. అదే ఇది అసలు చూడగానే గుట్టుకుమని తాగాలనిపించి తాగేశాను. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. దేంతో తయారు చేశారండి అసలు ఇంత కలర్ఫుల్గా ఉంది అంటే శంకుపూలతో తయారు చేశారంట. అలానే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు తయారు చేసే ఏ పదార్థం కూడా అసలు ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ అనేవి వాడరంట, న్యాచురల్ కలర్సే వాడతారంట. అంటే ఇలా శంకుపూల రసంతో, మందార పూల రసంతో, రోజా పూలు అంటే రోజ్ ఫ్లవర్స్ తోటి, తామర పూలు, చివరికి లోటస్తో కూడా అసలు మిల్క్ షేకులు తయారు చేసి అమ్ముతున్నారు. ఈ ఎనర్జీ డ్రింక్లో శంకుపూల ఫ్లేవర్ తెలుస్తుంది. అలానే పుల్లగా ఉందంటే నిమ్మరసం పిండారంటండి. కొంచెం తీగా కూడా ఉంది. ఏంటని అడిగితే నాటు చక్కెర, అదే మన భాషలో బెల్లం కూడా వేస్తారంట. అందులో వీళ్ళు అసలుకి ఏ పదార్థం కూడా పంచదార వాడరంట. అలానే కొంచెం సబ్జా గింజలు కూడా కలిపిచ్చేశారు. ఇంకా భోజనంలో అన్నం వచ్చేసి నానబెట్టిన అటుకులతో పెడుతున్నారు. ఆ అటుకుల్లో కూడా పచ్చి కొబ్బరి తురుము, కొంచెం కొత్తిమీర కలిపిస్తున్నారు. అదిగోండి బాగుంది పొడి పొడిలాడుతూ. ఇది వచ్చేసి స్పెషల్ రైస్, ఇవాళ లెమన్ రైస్, అంటే నిమ్మకాయ పులిహోర. ఇది వచ్చేసి రోటి పచ్చడి. దేంతో చేశారనుకుంటున్నారు? వాళ్ళ భాషలో అయితే వల్లారి కీరై, మన భాషలో అయితే సరస్వతి ఆకు పచ్చడి అనమాట అది. ఇది కీరా దోసకాయ పెరుగు పచ్చడి. నెక్స్ట్ వచ్చేసి వేపుడు, వీళ్ళు పొరియలు అంటారు. బీట్రూట్లో కొబ్బరి తురుము వేసేసి పెప్పర్ వేసి పెట్టారు. ఎంత బాగుందో స్వీట్, అసలు వెరైటీ స్వీట్ అండి. మనం ఎక్కడ చూస్తున్నాం. ఇది ఏమి లేదండి, మొలకెత్తిన పెసల్లో అసలు సింపుల్గా ఖర్జూరం పేస్ట్ కలిపారు. నాటు చక్కెర అంటారు కదా, అదే బెల్లాన్ని వేశారు. దానిమ్మ గింజలు వేసి ఇచ్చేటప్పటికి అసలు ఎంత బాగుందో ఈ స్వీట్. ట్రై చేసేయండి. ఇక ఇది వచ్చేసి బీట్రూట్ ఊరగాయ. బీట్రూట్ తురుములో కొంచెం నిమ్మరసం, మిరియాల పొడి, సాల్ట్ వేసి ఇచ్చేటప్పటికి అది కూడా బాగుంది. ఇక పాన్ ఇచ్చారు. వామ్మో, ఈ గారె అయితే నవ్వుతో నా భవిష్యత్తు అని చెప్పొచ్చు. అసలు వేయించకుండా, నూనెలో దేవకుండా అసలు గారె ఏంటండి అనుకున్నాను నేను కూడా, కానీ తిని చూస్తే మాత్రం చాలా బాగుంది. ఈ గారెని ఎలా చేస్తారండి బాబు అని అడిగితే వాళ్ళు భలే చెప్పారండి. ఇవాళ మాకు పెట్టింది అసలు అరటి పువ్వు అని అంట. వాళ్ళు చెప్తే తప్ప తెలియలేదు. ఆ అరటి పువ్వుని సన్నగా కట్ చేస్తారంట. ఆ తర్వాత అందులో జీడిపప్పు పొడి, బాదం పొడి, కొబ్బరి పొడి, పల్లీ పొడి, కొంచెం ఉప్పు, అలాగే పచ్చిమిరపకాయ వాటర్ కాబట్టి మిరియాల పొడి వేసి గిన్నెలో ఇక అదే పనిగా అసలుకి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కూడా, అంటే ఆ నట్స్లోంచి, ఆ గింజల్లోంచి నూనె బయటకు వచ్చేంత వరకు కూడా పిసుకుతానే ఉంటారంటండి చేత్తో, అంటే కలుపుతానే ఉంటారంట. అప్పుడు ఆయిల్ బయటకు వచ్చి ఉండలాగా అయిపోతే దాన్ని చేత్తో ఇలా మనకి గారెలాగా అద్దేసి ఇచ్చేస్తున్నారనమాట. అది కూడా నేనైతే టేస్ట్ చేస్తాను, చూడండి ఎంత బాగుందో అసలుకి.
ఇక మనకి ఫ్రైలు అంటే డీప్ ఫ్రైలు అంటే క్యాలీఫ్లవర్ మంచూరియా, గోబీ మంచూరియా, లేకపోతే బెండకాయ 65, దొండకాయ 65 పెడతారు కదా, ఇక్కడ అలాంటివి ఉండవు అనమాట. దాని ప్లేస్లో ఎంచక్క పచ్చి బెండకాయలని ఇలా 4 ముక్కలుగా చీల్చేసి గింజలు కొంచెం తీసి తీనట్టుగా ఉంచేసి అందులో నిమ్మరసం, ఉప్పు పెట్టేసి ఇచ్చేస్తున్నారు. అది కూడా బాగుంది. ప్లేట్లో వడ్డించడం చెప్పేశాను కదా. ఇక ఇది వచ్చేసి మజ్జిగ, అది కూడా పెరుగు పాలతో కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పిన రసం, ఆ పక్కది సాంబారు, ఆ పక్కది వచ్చేసి పులుసు. ఇవన్నీ తినేటప్పుడు చెప్తాను రండి అసలు వీటితో తయారు చేశారు. ఇది వచ్చేసి బీట్రూట్ కుழம்பు, మన భాషలో అయితే బీట్రూట్ పులుసు. ఇందులో బీట్రూట్ రసం, కొబ్బరి పాలు, మిరియాలు, ఉప్పు, చింతపండులు కాకుండా టమాటా రసం వేసి చేస్తారంట. ఇది వచ్చేసి చౌచౌ సాంబారు. నాకైతే సాంబార్కి పులుసుకి పెద్ద తేడా కనిపించలేదు, రెండు ఒకేలా కనిపించాయి. ఒక్క ఫ్లేవర్ తప్ప, అదేం బీట్రూట్ ఫ్లేవర్ తెలుస్తుంది, ఇదేం చౌచౌలాగా ఉంది. ఇది వచ్చేసి మనం కని విని ఎరుగని తులసి ఆకుల రసం. కిచెన్లో చూడగానే అసలు దీన్ని ఎలా తయారు చేస్తారు ఏంటి అని అడిగాను. ఇలా ఇది కింద రసం, ఇది తులసి రసం. తులసి రసం పరు లెమన్ అంద మాదిరి మట్టుంది. లెమన్ యూస్ பண்ணக்கூடாது. రసము లెమనే యూస్. మరి అంత పులుపు ఎప్పుడు వందరించి కొంచెం తక్కాలి. తమిళ్లో తక్కాలి అంటే తెలుగులో టమాటా అని అర్థం. సో నిమ్మకాయ వాడకుండా టమాటా రసం, తులసాకు రసం, మిరియాల పొడి, ఉప్పు ఇవి వేసి వాడతారంట. ఇది తులసాకు రసం గురించి ఆవిడ చెప్పింది. ఏ రసంకైనా, సాంబార్కైనా, పులుసుకైనా తాలింపు అదేనండి, పోపు గీపు ఉండవు, అయినా కానీ బాగున్నాయి. మళ్ళీ అడిగితే అటుకులతో చేసిన నిమ్మకాయ పులిహార పెట్టారు, పల్లీలు కూడా వేశారు ఇందులో. ఇదేమి చిత్రమో కానీ ఫస్ట్ టైం ఈ అన్నం తింటున్నాం, అటుకులతో అన్నం తింటున్నాం అన్న ఫీలింగ్ అయితే రావటం లేదు. ఎందుకంటే కరెక్ట్గా నానబెట్టి పొడి పొడిలాడుతూ పెడుతున్నారు. ఇదిగోండి మజ్జిగ అయితే ఇక అసలుకి కొబ్బరిపాలతో చేశారని వాళ్ళు చెప్తే తప్ప మనకు తెలియట్లేదు, అంత బాగుంది. అన్నం తింటాం అయిపోయింది కదా. ఇక స్వీట్ కింద బాదం పాలు సర్వ్ చేస్తున్నారు. ఇవాళ స్పెషల్ వచ్చేసి అదంట. ఈ బాదం పాలు కూడా కొబ్బరిపాలతో తయారు చేసినవి. అందులో కాకపోతే జీడిపప్పు పొడి, బాదం పొడి వేసి నాటు చక్కెర, అదేనండి పంచదార వాటర్ కదా, బెల్లం కింద దాన్ని వేసేసి ఇచ్చేసారు. తిక్కుగా చాలా బాగుంది. చివరికి భోజనంలో పెట్టే పాను బీడాను కూడా వాళ్ళ స్టైల్లో తయారు చేసిస్తున్నారు. జస్ట్ అరతమలపాకు పైన గుల్కండ్ మిక్స్, బీట్రూట్ తురుము, సోంపు కలిపేసి కొంచెంగా పెట్టేసి ఆకును మడిచేసి చుట్టేసి దానిపైన లవంగాన్ని గుచ్చి మరీ ఇస్తున్నారు. ఈ గుల్కండ్ మిక్స్ని కూడా వాళ్ళే తయారు చేస్తారంట. ఖర్జూరం, రోజ్ పెటల్స్, అదే గులాబీ పూలతో. అమ్మయ్య, మొత్తానికి వాళ్ళ ఆయిల్ లేకుండా ఉడికించిన ఫుడ్ అయితే రుచి చూశాను, మీకు కూడా చూపించగలిగాను. ఇక ఇందాక చెప్పినట్టు మీకు కిచెన్ చూపిస్తాను అన్నాను కదండి. వాళ్ళ దగ్గర పొయ్యి కానీ నూనె కానీ ఏది ఉండదు, ఎవరైనా వెళ్ళి చూడవచ్చు. ఈ అటుకులతోనే వాళ్ళు అన్నాన్ని తయారు చేస్తున్నారు. ఇది పచ్చి కొబ్బరి తురుము, ఇవి వచ్చేసి జీలకర్ర పొడి, సోంపు పొడి, మిరియాల పొడి వంటల్లో వాడతారు. సోంపు పొడి, ఇది జీరగ పొడి, ఇది సోంపు పొడి, బడకేది. ఓకే, ఇది పెప్పర్ పౌడర్, ఇది పెప్పరే, ఇది జీరగం. ఈ 3 పొడులే కొంచెం మెత్తగా బరగ్గా కూరలో వాడతారంట. ఈ పొడులు వచ్చేసి స్వీట్ గారెల్లో వాడతారంట. కడల, ముంద్రి, బాదం, ఇది వేరుకడల, ఇది వేరుకడల. ఓకే, విన్నారు కదండి. వేరుకడల అంటే వేరుశనగ పొడి, ముంద్రి అంటే జీడిపప్పు పొడి, బాదం పొడి అయిపోయిందని చెప్తున్నారు. వీటిని స్వీట్స్లో వడల్లో వాడతారంట. ఇక మిగతా కిచెన్ కూడా చూసేయండి. ఆగండి, వీళ్ళ విషయం చెప్పారు, వీడియో చివర కూడా పెట్టాను. అదేంటంటే వీళ్ళు తయారు చేసే ఈ పదార్థాలన్నింటినీ కూడా 3 నుంచి 4 గంటల లోపే మనకి ఫ్రెష్గా వడ్డించేస్తారంట. ఇదిగోండి ఈ రెస్టారెంట్లో మనకి అన్నం రూపంలో వడ్డించేది ఈ అటుకులే. అది కూడా నానబెట్టి మరీ రెడీగా ఉంచారు. ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి కలిపేసి ఇందా చెప్పిన విధంగా వడ్డిస్తారంట. చూసారు కదా, కిచెన్లో పొయ్యి అనేది ఉండదు, వెతికిన ఆయిల్ అనేది ఉండదు, ఎవరినైనా ఎలా చేస్తారు, హ్యాపీగా చూసి వచ్చేసి భోంచేయచ్చు. స్టవ్ ఉండదు కాబట్టి పాకం బట్టరు, పంచదార కూడా వాడకుండానే లడ్డూలు తయారు చేసి అమ్ముతున్నారు ఈ రెస్టారెంట్లో. ఈ రెస్టారెంట్లో నవీన్ గారు అని ఒక తెలుగు ఆయన ఉంటారు, ఆయన మాటల్లో విందామా. ఇదేం లడ్డు అండి? పీనట్ లడ్డు. పీనట్ లడ్డు. ఇది వచ్చి చాకో డ్రై ఫ్రూట్స్. చాకో డ్రై ఫ్రూట్స్. ఇది వచ్చి బ్లాక్ సెసర్ నువ్వుల లడ్డు. ఓకే, ప్యాక్ చేసేసి సార్ బాక్స్ మొత్తం ఇది 140. ఇంత మంచి రెస్టారెంట్ని ఎవరు రన్ చేస్తున్నారు అనుకుంటున్నారు? ఒక లేడీ, అదేనండి ఒక ఆడ మనిషి రన్ చేస్తున్నారు. அது కూడా చెన్నైలో నో బాయిల్ నో ఆయిల్ ఫస్ట్ రెస్టారెంట్ ఇది. ఆవిడ పరిచయం చేస్తాను, రండి. அனைவருக்கும் வணக்கம். என்னோட பேர் கந்தமாரி இலகண்டன். நான் வந்து சென்னையில் பள்ளின்ற கான்செப்டில் அடுப்பு இல்லாமல் எண்ணெய் இல்லாமல் ஒரு உணவகம் நடத்திட்டு வந்துட்டுருக்கோம். நாட்டு காய்கறிகள், மலர்கள், மூலிகைகள் இதிலேருந்து நம்ம அந்த ஃபுட் எல்லாமே தயார் பண்ணி 100% உயிர் ஊட்டச்சத்து நிறைந்த ஒரு உணவாக வந்து நம்ம வழங்கிட்டு வந்துட்டுருக்கோம். நன்றி, வணக்கம். థ్యాంక్ యూ. ఆవిడ తమిళ్లో చెప్పారు కదా, అదే నవీన్ గారు తెలుగులో చెప్తున్నారు. 2 years అక్కడే ఉండి ట్రైనింగ్ తీసుకొని వచ్చి ఇక్కడ రెస్టారెంట్ పెట్టారు. చెన్నైలో ఫస్ట్ రెస్టారెంట్ కదండి? చెన్నైలో ఫస్ట్ రెస్టారెంట్. అసలు పొయ్యి అనేది వాటర్ ఇక్కడ అసలు
హాట్ వాటర్ కూడా దొరకదు. రైస్ వచ్చేసి దేంతో చేస్తారండి? ఏది రైస్ రైస్ వచ్చి అటుకులు అంటే మన మామూలుగా అన్ని షాపుల దొరికి అటుకులు కాదు ఇవి. ఇవి వచ్చి మన పాతకాల పద్ధతి బ్రౌన్ అటుకులు, నాటు అటుకులు, బ్రౌన్, రెడ్, దాంట్లో ఒక 6 to 7 వెరైటీస్ ఉన్నాయి అటుకుల్లోనే. కారం కూడా వాటర్ ఇక్కడ అసలు. కారానికి వచ్చి జస్ట్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అంతే. గ్రీన్ చిల్లీస్ కానీ రెడ్ చిల్లీస్ ఏం వాడడం, జస్ట్ బ్లాక్ పెప్పర్. చింతపండు కూడా వాటర్ అసలుకి. ఉల్లికి వచ్చి రీప్లేస్మెంట్ లెమన్ ఏం వాడరు. లెమన్ ఒక్కటే. చింతపండు వాడరు, కారం వాడరు. ఈక్వల్ టు వేగన్, రా వేగన్. మరి మీరు పెరుగు ఇవి ఇచ్చారు కదా, టెంకాయ పాలతోనే చేస్తారు, కొబ్బరి పాలతో చేస్తారు. అవన్నీ కూడా కొబ్బరి పాలు. మరి వడ ఎలా చేస్తారండి అసలు? వచ్చి నట్స్ పౌడర్స్ ఉన్నామన్నీ, క్యాష్నట్ పౌడర్, బాదం పౌడర్, వేరుశనగ పౌడర్. ఇవాళ వడ వచ్చేసి అరటి పువ్వు వడ కదా. అరటి పువ్వు వచ్చి 1 day బిఫోర్ సోప్ చేస్తాం సాల్ట్ అండ్ లెమన్ వాటర్లో. మనం ఈ రోజు యూజ్ చేయాలంటే నిన్న నైటే మనం దాన్ని సోప్ చేసి పెడితే ఆ పచ్చి వాసన. సో దాంతో వడ చేస్తారు, చేతితోటే దాన్ని ఉండలాగా చేసి వడ చేసేస్తారు, అంతే కదండి. ఇక స్పెషల్ రైస్ ఇవన్నీ కూడా మీ ఓన్ గా చేస్తారు. ఓకే అండి. అన్ని అటుకులతో రైతా ఇవన్నీ కూడా రైతా వచ్చి అన్ని కొబ్బరి తింటారు. ఏది డైరీ ప్రొడక్ట్స్ అసలు పాలు పెరుగు వాడరు, అసలు కారం చింతపండు వాడరు, అసలు ఏది వాడరు. అది పచ్చిగా తిన్నట్టు ఫీలింగ్ కూడా ఉంటుంది. కొంచెం ఒబేసిటీ ఉన్న వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, మెయిన్ వచ్చి మనకి అన్ని రోగాలు స్టార్ట్ అయ్యి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. డైజెషన్ సరిగా లేకపోతే మనకి అన్ని డిసీజ్ వస్తాయి, ప్రాబ్లం అన్ని వచ్చేది. బట్ మెయిన్ ఫుడ్ ఏమంటే డైజెస్టివ్ ప్రాబ్లం ఉంది. అవును, అందుకని లావు ఉన్న వాళ్ళు తన్నబట్టడానికి షుగరు. యాక్చువల్లీ ఇంకో టైం ఇంకో డౌట్ వచ్చింది. యాక్చువల్లీ ఫుడ్ వచ్చి మ్యాక్సిమం 2 to 3 hours దానిపైన ఉంటుంది, స్మెల్ వచ్చేస్తుంది. సో కాబట్టి మీరు ధైర్యంగా వచ్చి దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. బాగుంది ఫ్రెష్ ఫుడ్ ఏది మ్యాక్సిమం 3 hours దానిపైన ఫుడ్ ఏది ఉండదు, స్పాయిల్ అయిపోద్ది. కాబట్టి 3 hours లోపే వడ్డించేస్తారు, మీరు ఫ్రెష్గా వండి వడ్డించేస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. అలానే నవీన్ గారు వాళ్ళ లడ్డుల గురించి చెప్తున్నారు. ఇది వచ్చి చాక్లెట్ లడ్డు. దీంట్లో చాక్లెట్ అండ్ డ్రై ఫ్రూట్స్, క్యాష్యూ నట్, వాటర్ మిలన్ సీడ్స్, మళ్ళీ వచ్చి చాకో పౌడర్ అన్ని వేసి జస్ట్ చేతిలో స్మాష్ చేస్తాము. దీన్ని స్టీమ్ గీమ్ అంతా ఏముండదు. షుగర్కి వచ్చి మేము స్వీట్కి వచ్చి నాటు చక్కెర యూజ్ చేస్తాం, జాగరీ పౌడర్ అంతే. నల్ల నువ్వులు, జాగరీ పౌడర్, పీనట్ అంటే వేరుశనగలు, జస్ట్ జాగరీ పౌడర్ అంతే. కొద్దిగా క్యాష్యూ నట్ పౌడర్, బాదం పౌడర్. వీటికి కూడా ఇంకా పాకం అవి ఏమి ఉండదు, అసలు ఏమి ఉండదు, జస్ట్ చేతులతో చేసేది, అంతే కదండి. థ్యాంక్ యూ. వింటున్నారు కదండి, స్టవ్ వెలిగించకూడదు కాబట్టి పాకం పట్టకూడదు, అందుకని చెప్పేసి జీడిపప్పు, నువ్వులు, పల్లీలు వీటితో పాటుగా బెల్లం కలిపేసి చేతితోటి ఆ ఆయిల్ బయటకు వచ్చేంత వరకు పిసికితే అప్పుడు లడ్డు అవుతుందంట. ఖర్జూరం కూడా వాడట్లేదు లడ్డు అవటానికి, అది నాకు నచ్చిన విషయం ఇక్కడ. అలాగే వడ వచ్చేసి 25 రూపాయలు, 25 రూపీస్, పాయసం 50 రూపీస్, స్టార్టర్స్ వచ్చేసి 50 రూపీస్, లేదంటే 100 రూపాయలు. టిఫిన్స్లో సొరకాయ నూడిల్స్ కూడా ఉన్నాయి, ఏ టిఫిన్ అయినా 100 రూపాయలు. పొరియలు అంటే ఫ్రై అండి, స్ప్రౌట్స్ స్వీటు హాట్ 2 ఉన్నాయి 60 రూపాయలు. అలానే బటర్ మిల్క్ వచ్చేసి 50 రూపాయల్లో కూడా ఉంది. మనకి భోజనం వద్దు అనుకుంటే ఇలా కూడా ఏ వెరైటీ కావాలో ఆ వెరైటీ ఎంచక్క అంతవరకు తాగేసి తినేసి వచ్చేయచ్చు. ఇక ఈ హోటల్ టైమింగ్స్ అంటారా, మార్నింగ్ 8:30కి మొదలు పెడితే సాయంత్రం 8:30, అంటే పొద్దుపూట 8:30 నుంచి సాయంత్రం మ్యాక్సిమం 9 వరకు ఉంటుందంట. వీళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు, మధ్యాహ్నం లంచ్ కింద భోజనం పెడతారు, నైట్ డిన్నర్ కూడా పెడతారు. కాకపోతే తమిళనాడు ఎక్కడైనా డిన్నర్ అంటే ఇడ్లీ వడ ఇవే ఉంటాయి. ఇక్కడ దోశలు మాత్రం దొరకవండో, ఎందుకంటే స్టవ్ వెలిగించకూడదు కదా, అదొకటి గుర్తుపెట్టుకోండి. అలానే చెన్నైలో ఏ హోటల్కి వెళ్ళినా కానీ అసలు మ్యాక్సిమం ఫుడ్ చప్పగానే ఉంటుంది. కాబట్టి ఈ హోటల్కి వచ్చిన కారాన్ని అయితే ఆశించొద్దు, చప్పగానే ఉంటాయి. కానీ టేస్ట్ వైజ్ అసలు పచ్చివాసన అనేది రాకుండా చాలా బాగా మెయింటైన్ చేశారు. అసలు ఈవిడ ఐడియాకి ఒక లైక్ ఇచ్చేయండి. అసలుకి ఆవిడ నిజంగా 2 ఏళ్ళు ఫ్యామిలీని వదిలేసి మరి నేర్చుకొని వచ్చి చెన్నైలోనే నో ఆయిల్ నో బాయిల్ ఫుడ్ ఫస్ట్ రెస్టారెంట్ ఇది. నాకు తెలిసి సౌత్ ఇండియాలో సెకండ్ రెస్టారెంట్ ఇది. ఫస్ట్ వచ్చేసి కోయంబత్తూర్లో ఉంది, కే శివకుమార్ అని పెట్టారు, ఆయన శిష్యురాలు ఈవిడ. సో ఆవిడ ఐడియా కన్నా ఒక లైక్ ఇచ్చేయండి. అలానే వీడియోని షేర్ చేశారనుకోండి, మన ఏరియాలో కూడా ఇలాంటి రెస్టారెంట్స్ వచ్చేస్తాయి. ఇవ్వండి మద్రాసు ముచ్చట్లు. అలానే మర్చిపోకుండా పశుపూజన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఆగండి అసలు వీడియో ఎలా ఉందో ఏంటో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.